సహజంగానే ఒక పార్టీ మరో పార్టీని అటాక్ చేసుకోవాల్సిందే కదా, ఇంకో మార్గం వెళ్ళలేదు కదా. రైట్ సార్. ఇప్పుడు జాతీయ స్థాయిలో తీసుకుంటే కనుక కాంగ్రెస్కి ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ. కానీ ఇక్కడ ఆప్ని ఫోకస్ చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీకి ఎంతో కాస్త లబ్ధి చేకూరింది. ఇది అంటే కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో మాత్రమే ప్రస్తుతానికి అధికారంలో ఉంది సార్. ఎన్డీఏ కూటమి పక్షాలే పార్టీలే చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. సో కాంగ్రెస్ చేసిన తప్పిదం ఏంటి ఇక్కడ? కాంగ్రెస్ ఉంటే కదా కొత్తగా. ఇప్పుడు మీరు కాంగ్రెస్ సున్నాకే పరిమితమైంది, కొత్త పరిమితం అండి. అంటే ఢిల్లీలో గెలుపోవటములు పక్కన పెడితే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుంది కదా సార్, మరింత పుంజుకుంటుంది. ఢిల్లీ ఎన్నికల రోజు ఢిల్లీ ఎన్నికల పక్కకి ఎందుకు పెట్టాలండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు అంటే ఢిల్లీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ దేశ రాజకీయాల మీద కూడా ఉంటుంది. మనం ఇక్కడ కూర్చున్న ఢిల్లీ ఎన్నికలు చేసుకుంటానికి దాన్ని పక్కకు పెట్టమని మీరు అడిగితే నేను పెట్టను అది. ఎందుకంటే పక్కకు పెట్టే సమయం ఇంకో రోజు చూసుకున్నాను సార్. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల గురించి చర్చించాల్సిన రోజుల్లో ఆ ఎన్నికలు పక్కకు పెట్టి మన జాతీయ రాజకీయాలు ఎట్లా మాట్లాడగలం? ఓకే సార్. ఢిల్లీ ఫలితాల ప్రభావం దేశ రాజకీయాల మీద ఎలా ఉంటుంది? ఢిల్లీ ఫలితాల ప్రభావం ఏంటో, బెంగాల్ ఫలితాల ప్రభావం దేశ రాజకీయాలు ఎట్లుందో అట్లే ఉంటుంది. ఏముంటుంది అలా? ఇప్పుడు బెంగాల్ కాంగ్రెస్ తృణమూల్ కొట్లాడుకోలేదా? రేపు కేరళ ఎన్నికల ప్రభావం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అందువల్ల ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలో ఏ పార్టీ ఘర్షణ పడ్డా దేశంలో ఈ అన్ని పార్టీలకు ప్రత్యర్థి బీజేపీ. అందువల్ల బీజేపీతో ఫైట్ చేయడంలో కలవక తప్పదు కదా. నేను అనేక సార్లు చెప్పాను, స్టేట్ పాలిటిక్స్, నేషనల్ పాలిటిక్స్ డిఫరెంట్గా ఉంటాయి. నేషనల్ పాలిటిక్స్లో ఎవరు ఛాలెంజర్ అంటే, ఇప్పుడు ఐపీఎల్లో మీకు ప్రత్యర్థి వేరుంటాడు, టెస్ట్ మ్యాచ్లో ప్రత్యర్థి వేరుండరా? టెస్ట్ మ్యాచ్లో కంట్రీస్ మధ్య జరుగుతుంది కనుక ఇండియాకు ఆస్ట్రేలియాకి ఇండియా ప్రత్యర్థి. కానీ ఐపీఎల్కి వచ్చేవరకు ఆస్ట్రేలియా ప్లేయర్లు, ఇండియా ప్లేయర్లు కలిపి ఏదో ఒక దాంట్లో ఉండొచ్చు కదా టీము. అందువల్ల మ్యాచ్లే వేరు కదా. సెంట్రల్ ఆల్ ఇండియా మ్యాచ్ టెస్ట్ మ్యాచ్ లాంటిది. అక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, ఇండియా వర్సెస్ ఇండియా కూటమి, అది టెస్ట్ మ్యాచ్ అనుకుంటే. ఐపీఎల్ ఏమున్నది? మళ్ళీ ఐపీఎల్ అనేది మళ్ళీ స్టేట్ ఎలక్షన్స్ లాగా. అందులో కాంగ్రెస్ ఆప్ కలవచ్చు, కాంగ్రెస్ ఆప్ కొట్లాడచ్చు, కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలవచ్చు, కొట్లాడచ్చు. ఆయా స్టేట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఐపీఎల్ అనేది దేశం కాదు, స్టేట్ కదా. అదో మ్యాచ్. ఈ చార్జర్లు ఆ చార్జర్లు ఉంటాయి కదా, పేరు నాకు గుర్తులేదు కానీ. సో అందువల్ల అక్కడ ఆ మ్యాచ్లే వేరుంటాయి కదా, రెండు వేరు మ్యాచ్లు కదా. రైట్ సార్. ఈ లోక్సభ ఎన్నికలలో ఒక 400+ సీట్స్ వస్తాయి అని చెప్పి చాలా